హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజైతే వినాయక చవితి. ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా పండగ కదా అని చెప్పేసి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే ముగ్గేసాను. ఇదైతే 15 చుక్కలు ఒకటి వచ్చేదాకా. చెప్పు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నువ్వు చెప్పు అందరికీ. చెప్పు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నువ్వు చెప్పు లక్కి. హాయ్ చెప్పు. హాయ్ అండి అని నువ్వు హాయ్ అండి అని. వినాయక చవితి చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. సరే. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఈరోజు అయితే నేను ఇంట్లో ఇడ్లీ చేశాను. ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా నేనైతే తలస్నానం చేశాను. ఇంకా ప్రసాదాలు చేయాలి కదా. ఇంకా ఈరోజైతే ప్రసాదానికి దేవునికి 5 రకాలు అయితే చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి పులిహోర, 2 వచ్చేసి సేమియా పాయసం, అలాగే ఉండ్రాళ్ళ పాయసం, ఇంకా మొదక్కలు, ఇంకా అలాగే పానకం. ఇంక 5 అయితే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ పులిహోరానికి రైస్ అయితే పెట్టాను. ఇంకా మొదకులు చేయడానికి పిండి కలపడానికి వాటర్ అయితే పెట్టేశాను. మా పెళ్ళైనాక వినాయకుడిని విగ్రహం పెట్టుకోవటం ఇది 2వసారి. లాస్ట్ ఇయర్ ఒకసారి అని ఇప్పుడు ఒకసారి పెట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఏదో నాకు వచ్చిన చేతైనంత వరకు 2 రకాలు అయితే దేవుడికి చేసి పెట్టాను. ఇంకా ఈసారి మాత్రం ఎందుకో మరి నాకు 5 రకాల వంటలు చేయాలనిపించింది. నాకైతే పిల్లలతో చేస్తానో చేయనో అనుకున్నాను, కానీ పర్వాలేదు బాగానే చేశాను. ఇంకా మా పిల్లలకైతే టీవీలో ఖుషి టీవీలో డోరా పెడితే అదైతే చూస్తున్నారు. ఇంక నేనైతే ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను మొదకులో కొబ్బరి తురుము వేయటానికి. నేను ఈ ఉండ్రాళ్ళ పాయసం అలాగే మొదక్కులు చేయటం ఫస్ట్ టైము. అది కూడా ఫోన్లో చూసి ట్రై చేస్తున్నాను. చూడాలి మరి ఎలా వస్తాయో ఏంటో. ఇంకా ఇప్పుడైతే ఒక పొయ్యి మీద సేమియా పాయసానికి పాలైతే పెట్టేశాను. ఇంకా రెండో పొయ్యి మీద ఇప్పుడైతే సేమియా పాయసానికి పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే పులిహోర చేయడానికి చింతపండు గుజ్జునైతే ఉడికించుకుంటాను. దాంతోపాటు ఇందాకలా మొదకులు అలాగే ఉండ్రాళ్ళు చేయటానికి పిండి అయితే కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఆరిన తర్వాత ఉండ్రాళ్ళు అలాగే మొదకులు చేసుకోవాలి. ఇక్కడ పక్కనే మా ఇంటి పక్కన కూడా పెద్ద విగ్రహం అయితే పెట్టారు స్వామివారిది. ఇంకా సౌండ్స్ డీజే ఆ సౌండ్స్ వస్తున్నాయి కదా అని ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను, మళ్ళీ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి ఇంకా పిండి కూడా చల్లారిపోయింది. ఇదిగోండి ఇవి ఉండ్రాళ్ళు అయితే చేశాను. ఇంకా మొదకులు అయితే చేసుకోవాలి. మీ చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండ్రాళ్ళు చేసుకుంటే చేతికి అంటుకోపోకుండా బాగుంటాయి. ఇంకా నా దగ్గర అయితే మొదక్కులు చేసే ప్రోడక్ట్ అయితే లేదు. ఇంకా అందుకోసమే బత్తాకాయ పిండి ఇది అయితే ఉంది. ఇంకా దీంతోనే చేస్తాను. ఇంకా ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అది కూడా ఫోన్లో చూసి ట్రై చేశాను. ఎలా వచ్చిద్దో ఏంటో చూడాలి మరి. ఫస్ట్ అయితే దీంట్లో కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మనం మొదక్ అనేది తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఇందాక మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అందులో పెట్టుకోవాలి. రౌండ్గా ఒత్తుకోవాలి. తర్వాత అందులో మధ్యలో స్టఫింగ్ చేసుకున్నది కూడా పెట్టేసుకొని ఇంకా పైన ఇలా క్లోజ్ చేయటమే. ఇంకా రివర్స్ తిప్పి పైన ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం అయినా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ప్రసాదాలన్నీ చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ శారీ కట్టుకొని అయితే నేను రెడీ అవ్వాలనుకుంటున్నాను. ఈ శారీ అయితే నేను సంక్రాంతి పండగకి అయితే తీసుకున్నాను. ఇంకా అప్పుడైతే కట్టుకోలేదు. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ కాకుండా నేను సపరేట్గా బ్లౌజ్ మీద వర్క్ అయితే చేపించాను. ఇంకా సంక్రాంతి పండగకి అయితే ఈ చీర కట్టుకోలేదు నేను. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు కట్టుకుందాం అనుకున్నా కానీ అసలు కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. నాకు ఈ శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా బావ కూడా పూజకు కావాల్సిన స్వామివారి విగ్రహం అలాగే కాయలు, స్వామివారికి పత్రాలు అన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా తర్వాత నేను చేసిన ప్రసాదాలు కూడా స్వామివారికి పెట్టేశాను. ఇదిగోండి ఉండ్రాళ్ళ పాయసం, మోదకులు అలాగే పులిహోర, పానకం, సేమియా పాయసం.
తర్వాత ఇంక నేను, మా పిల్లలైతే కూర్చొని పూజ అయితే చేసుకున్నాము. మా బావ అయితే డ్యూటీ ఉందని వెళ్ళిపోయారు. ఇంకా స్వామివారిని ఇలా సింపుల్‌గా అయితే రెడీ చేసుకున్నాను నేను. ఇంకా తర్వాత స్వామివారి దగ్గర దీపారాధన చేసి అగరబత్తులు, ధూపం కూడా వెలిగించాను. ఇంకా స్వామివారి దగ్గరే కాకుండా ఇంట్లో ఉన్న పటాలకు కూడా పూజ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఫోన్‌లో స్వామివారి వ్రతకల్పం అయితే చదువుకున్నాను. ఇంకా మా పెద్దోడు బుక్స్ కూడా తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టమంటే వాడు కూడా పెట్టేశాడు. ఇంకా ఫైనల్‌గా హారతయితే తీసుకున్నాము. స్వామివారికి పూజ అయితే చాలా బాగా జరిగింది. నా చేతైనంతలో, నాకు వచ్చినంతలోనే చేసుకున్నాను. మిగతా తప్పొప్పులేమైనా ఉంటే స్వామివారే క్షమించాలి. ఇంకా నేను పూజ చేస్తున్నంత సేపు మా పిల్లలైతే నా పక్కనే కూర్చున్నారు. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా నాకైతే నీరసం వస్తుంది. ఆకలైతుంది బాగా. ఈ చెవులో నుంచి గాలి ఆ చెవులోకైతే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే పొద్దున్న చేసిన ప్రసాదాలు అవి నేను, మా పిల్లలైతే ఇప్పుడు తినేస్తాము. ఇంకా మా బావైతే ఇంకా లంచ్‌కి రాలేదు. ఇంకా నాకు ఆకలేస్తుంది కాబట్టి ముందే నేనైతే కొద్దిగా అయితే తినేస్తాను. ఇంక పొద్దున మా పిల్లలన్నా ఇడ్లీ తిన్నారు కానీ నేనసలేమీ తినలేదు. ఇంకా అందుకోసమే నేనైతే కొద్దిగా పులిహోర అయితే పెట్టుకున్నాను. మా పిల్లలకైతే సేమియా పాయసం అయితే ఎయమన్నారు. ఇంక వాళ్ళిద్దరికీ సేమియా పాయసం ఏసి నేను పులిహోర అయితే తిన్నాను. ప్రసాదాలు టేస్ట్ అయితే సూపరున్నాయి. ఉప్పు ఏం చూడలేదు నేను. అయినా గానీ స్వామివారికి చేశాను కాబట్టి ఆ స్వామివారి దయ వల్ల ప్రసాదాలన్నీ చాలా బాగా కుదిరాయి. ఇంకా ఇప్పుడైతే మా వంటగది చూడండి ఎలా తయారైందో అసలు. ఇట్లా చూస్తుంటే నాకే నీరసం వస్తుంది. ఇంకా ఇప్పుడైతే వంటగది మొత్తం క్లీన్ చేసుకోవాలి. కానీ నీరసంగా ఉండి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపించినా గానీ వంటగది ఇట్లా ఉండటం చూస్తే అసలు పనుకుంటే నిద్ర కూడా రాదు. ఇంక అందుకోసమే ముందైతే శుభ్రంగా వంటగది క్లీన్ చేసుకుంటాను. ఇంక తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అంతకన్నా ముందు మా పిల్లలిద్దరినైతే నిద్రపుచ్చుతాను. వాళ్ళు నిద్రపోతేనే నేను ఏ పనైనా చేసుకోగలను. లేకపోతే నాకసలు పనే చేసుకోనివ్వరు. ఇంక వాళ్ళతోనే సరిపోద్ది నాకు. ఒకవేళ వాళ్ళు నిద్రపోకుండా ఉన్నా నేను పని చేసుకుంటుంటే మళ్ళీ నాకు డబల్ పని పెడతారు. ఇల్లు మొత్తం అల్లకొల్లాలం చేస్తారు. ఇంకా ఇప్పుడైతే వంటగది మొత్తం క్లీన్ చేశాను. ఏమన్నా ఉంటే అవి చిన్న చిన్న గిన్నెల్లోకి సదిరేసి ఇదిగోండి అంట్లు కూడా మొత్తం తోమేశాను. ఇంకా పొద్దున కట్టుకున్న చీర అయితే తీసేసి, ఇంక నేను పొద్దున ప్రసాదాలు చేయటానికి వేసుకున్న చీర అయితే మళ్ళీ వేసుకున్నాను. ఎందుకో నాకు ఆ చీరే కట్టుకోవాలనిపించింది. ఇంకా మధ్యాహ్నం కర్రీ ఏం చేయలేదు కాబట్టి ఇంక ఇప్పుడైతే సాంబార్ అయితే చేశాను. ఇంక పొద్దున వండిన అన్నమే ఉంది. ఇంకా మధ్యాహ్నం మా బావొచ్చి కూడా కొద్దిగా ప్రసాదం అయితే తిని వెళ్ళిపోయారు. అన్నమేమి తినలేదు. ఇంకా సాంబార్ చేసి ఇంక మా పిల్లలకు కూడా పెట్టేసి ఇంక నేను కాళ్ళు చేతులు అయితే కడుక్కొనొచ్చి దేవునికి దీపారాధన అయితే చేసుకున్నాను. దేవునికి దీపారాధన చేసుకొని ఇంకా మా బావైతే లడ్డు తీసుకొచ్చారు. ఇంకా లడ్డు అయితే ప్రసాదంగా పెట్టేశాను నేను. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇది. దేవుని పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. సీ యూ టుమారో. బాయ్ బాయ్.